లిక్కర్ స్కామ్లో 250 కేజీల బంగారం జగన్ రెడ్డికి ముట్టిందని, ఆ బంగారం విలువ ఇవాళ 500 కోట్లకు పైగా ఉంటుందని, ఆ బంగారం ఎక్కడ దాచాడో సమాచారంతో ఆధారాలతో ఈడీ రైడ్ చేయబోతుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. బంగారం జగన్ రెడ్డిదేనా ఇంకెవరిదన్నానా? జగన్ రెడ్డి పాత్ర అంతా, జగన్ రెడ్డి వెనక ఎవరున్నారు, బంగారం ఎవరి దగ్గర చేర్చారు? మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 250 కేజీల బంగారం జగన్ రెడ్డికి చేరింది, ఆధారాలు ఉన్నాయి, ఈడీ రైడ్ చేయబోతా ఉంది అంటూ సమాచారం వస్తూ ఉంది సార్. జగన్ రెడ్డి 250 కేజీల బంగారం తీసుకుంటాడా అని ప్రశ్న కూడా వస్తూ ఉంది. 250 కేజీలతో సరిపెట్టుకున్న మనిషి ఎట్లా చూస్తారు? 250 కిలోల 7,500 కిలోల 7,500 కిలోలు అంటే నమ్మొచ్చు. 250 కిలోలు ఒక్క బ్రాండే ఇచ్చింది. మనకు తెలిసి 250 కిలోలు ఇచ్చింది ఒక బ్రాండే. అది ఒక్క కంపెనీ ఇచ్చిన వెయిట్ 250 కేజీలు. ఈయన ఎన్ని బ్రాండ్లు వాడాడు? ఒక 30 బ్రాండ్లు వదిలాడు. ఆ రోజు చీప్ లిక్కర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విడుదల చేసినటువంటి ఆ బ్రాండ్ల సంఖ్య 30. మరి 30 250 ఎంత? 7,500 కేజీలు. వీళ్ళు బంగారం అంటున్నారు సార్. కాకపోతే కొంతమంది వాళ్ళే మా మేడం దగ్గర 1000 టన్నుల ప్లాటినం ఉంది అంటున్నారు. అంటే ప్లాటినం అంటే బాగా బంగారం కంటే ఖరీదు ఎక్కువ కదండి అది. అందుకని ప్లాటినం రూపంలో మేడం తీసుకుందన్న ప్రచారం కూడా జరిగింది. అంటే కడ్డీలు మాత్రం ఉన్నాయి. ఏది అది బంగారం కడ్డీలన్నీ, ప్లాటినం కడ్డీలన్నీ ఇవాళ తేల్చాల్సింది ఈడీ తేల్చాలి. ఐటీ. ఇప్పుడు ఇవాళ ఈ చర్చ ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఈ బంగారం గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిందా? 2 సంవత్సరాల నుంచి జరుగుతాం. ఇప్పుడు ఈడీ ఇప్పుడు వచ్చి పడుతుంది అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆ తిరుపతి కల్తీ నెయ్యి అది వెళ్ళి పట్టుకున్నట్టుంది. దేశం మొత్తం 15 చోట్ల నిన్న హడావుడి చేశారు. ఇది మొత్తం బికనీర్ దగ్గర నుంచి, డెహ్రాడూన్ దగ్గర నుంచి, ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, ఇక్కడ విజయవాడ, గుంటూరులో కూడా పడ్డారు. కల్తీ నెయ్యిలో సంపాదించిన డబ్బు పట్టుకోవడానికి మార్గాలు. దాంట్లో ఈడీ సోదాలు అటు విపుల్ జైన్, పొమిల్ జైన్, లేకపోతే అపూర్వ చావడ, తిరుపతి, వైష్ణవి డైరీ వాడు, సుగంధ్ కెమికల్స్ వాడు, అందరి మీద వేట దగ్గర కొంతవరకు వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈడీ గోల్డ్ మైన్ మీద పడుతుందా? అదే ఏది ఇప్పుడు ఈ బంగారు కొండన ఏదో చూసా, ఏదో పేపర్లో వచ్చింది. హైదరాబాద్ పరిసరాల్లోనే ఇది ఉంది, ఆ డెన్ను. ఇప్పుడు డెన్ అనగానే మనకు 7 డెన్లు అన్నారు. అప్పట్లో ఏంటి, అత్తాపూర్లో ఒక డెన్ ఉందన్నారు, పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్, ఫిలిం నగరు, లేకపోతే తాడేపల్లి దగ్గర ఏదో ల్యాండ్ మార్క్, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక ల్యాండ్ మార్క్ డెన్ అన్నారు. అక్కడ వీళ్ళు ఊరిని హైదరాబాద్లో డెన్లు అయ్యి అంటున్నారు సార్. ఆ ప్రచారమే కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోక ముందు ఓడిపోతానని తెలిసి, కేసీఆర్ ఓడిపోక ముందే ఇవన్నీ మొత్తం ఈ డెన్లని ఖాళీ చేసి అంతా యలంక ప్యాలెస్కి చేర్చారని, డెన్ అంతా అక్కడే భద్రపరుచుకుని అక్కడే కూర్చున్నట్టు పీఠం వేశారు. అందుకే ఉండవల్లి నుంచి యలంక పారిపోయాడని చెప్పి కూడా ప్రచారం ఉంది. అయ్యి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ ఇతను 5 రోజులు అక్కడే ఉంటున్నాడు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోతున్నాడు. మేడం అసలు అక్కడి నుంచి కదలసలా. అంటే ఇవాళ యలహంకలో రాజమాళికలు ఉన్నాయా, నేలమాళికలు ఉన్నాయా? అదేదో టెంపుల్ ఏదో చెబుతారు, పద్మనాభ స్వామి టెంపుల్ ఏదో. అవును, ట్రావెన్కోర్. నేలమాళికలు అసలు మామూలుగా ఇంకేదో 2-3 గదులు ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయన్నారు. ఇక్కడ అంతకు మించి ఉన్నాయండి సార్ నిధులు. ఇది యలహంక నేలమాళికలో ట్రావెన్కోర్కి మించి ఉన్నాయి. 2 ఫ్లోర్లు ఉందంట సార్. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దేశం మొత్తం తిరగటం? అంటే వీళ్ళు అలర్ట్ చేస్తున్నట్టు, మేము హైదరాబాద్లో రైడ్లు చేయబోతున్నాం, ఇక్కడ మాకు సమాచారం ఉందని. అది తెలుసుకుని అక్కడ అలర్టే, మరి అక్కడ దాచుకుంటాడనో ఏంటో మరి. కాకపోతే దాచుకునేంత మూవ్ చేసేంత సంపద కూడా కాదు కదా, లక్షల కోట్లు కదంతా. అంటే ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయిందన్నారు, భారీ ఎత్తున లండన్ వెళ్ళిందన్నారు. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్లో మీకు గతంలో మనం చూసాం, అక్కడెక్కడో ఆమ్స్టర్డామ్లో దిగాడని, ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళాడని, లండన్ నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్ వచ్చాడని, అక్కడి నుంచి ఢిల్లీ వచ్చాడని. అంటే అప్పట్లో కంటైనర్ల గురించి ఎక్కువ వచ్చేది, మీకు గుర్తుండే ఉంటుంది. ఏది జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కంటైనర్ వెళ్ళింది, కనీసం అసలు ఆపలేదు. ఓడిపోయిన తర్వాత సార్ జరిగింది, కౌంటింగ్ ముందు ఎప్పుడో, కౌంటింగ్ అయినాకో కంటైనర్ అయితే మూవ్ అయింది అక్కడి నుంచి. దానిపైన అసలు అప్పట్లో కడప డిఎస్పీ ఎవరో కూడా ఇచ్చాడు, ఏమని, అట్లాంటివి రాయొద్దు, అట్లాంటివి రాసిన వాళ్ళకి మేము నోటీసులు పంపిస్తామన్నాడు ఆ కంటైనర్ల కదలికల పైన. అంటే ఇప్పుడు నోట్ల కట్టలు, అట్ట పెట్టెలు కనపడ్డాయా లేవా? మీరే చూశారు బోల్డ్ వీడియోలు. జానా బెత్తితో అప్పుడు కౌంట్ చేస్తూ అది 5 కోట్లు, ఇది 10 కోట్లు. వెంకటేష్ నాయుడు ఇప్పుడు అక్కడెక్కడ గెస్ట్ హౌస్లో ఎక్కడ దొరికినాయి అన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్ హౌస్లో హైదరాబాద్లోనే అట్టపెట్టెలు, నోట్ల కట్టలు 11 కోట్లు పట్టుబడ్డాయి అన్నారు. ఆ రోజు ఈసీ ఎంత పట్టుకుంది? 8-9 కోట్లు పట్టుకుంది. 8.5 కోట్లు. ఆ 9 కోట్లు నాయన్నాడు వీడు, ఎవరు, ఈ ప్రద్యుమ్న అనేవాడు. ఇప్పుడు రమ్మంటే రాటల్లా. సిట్టు అనేక సార్లు విచారణకు పిలిచినా కానీ నాకు అనారోగ్యం, అతను చెవిరెడ్డి దుబాయ్ పంపించేశాడని మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినాక మళ్ళీ హాస్పిటల్లో చేరాడు.
రేపో ఎప్పుడో పిలుస్తారు, వాళ్ళనేం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఓ ఇష్యూ ఏంటంటే మనీ లాండరింగ్ 7 రకాలుగా జరిగింది, మనీ రూటింగ్ 5 రకాలుగా జరిగింది. ఇది హవాలా. అనిల్ చోక్రా పట్టుకున్నారు, అతను పట్టుకొచ్చారు, అరెస్ట్ కూడా చేశారు. అనిల్ చోక్రాయే చెప్పాడు ఏమని, నేనే 78 కోట్లు బంగారం మార్చాను. ఆయన ఇచ్చాడు స్పష్టంగా, ఏంటి పలానా నైస్నా లేదు ఆ కృతిక, ఆయన కంపెనీలో ఉన్నాయి ఒక 4 డొల్ల కంపెనీల ద్వారా 78 కోట్లు ఆడెవడో చాముండి జ్యువెలరీస్ దగ్గర నేను తీసుకున్నాను, నేనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశానంటూ అనిల్ చోక్రా ఇచ్చిన వాంగ్మూలం. అతని పేరేదో ఉంది, చేతన్ కుమార్, ఆ చాముండా జ్యువెలరీస్ తండ్రి కొడుకులు అనమాట. ఈ కేసులో రామబ్రహ్మం గారు సిట్ ఛార్జ్ షీట్ మీరు పరిశీలిస్తే దగ్గర ఒక 10 జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి, మీరు గమనించుంటారు. ఆ 10 జ్యువెలరీ కంపెనీస్ స్పష్టంగా మీరు చూసినట్లయితే చెన్నై బేస్డ్ కంపెనీ, ఏంటి దాని పేరు, మహదేవప్ప జ్యువెలరీ, లేకపోతే ముంబై బేస్డ్ కంపెనీస్ పద్మావతి జ్యువెలరీస్, లేకపోతే తాయల్ జ్యువెలరీస్, శ్రీ జ్యువెలరీ ఎగ్జిమ్, నెక్స్ట్ సోనా చాందీ జ్యువెలరీస్, ఉదయ్ జ్యువెలరీ, మోహన్ లాల్ జ్యువెలరీస్. దేశ చరిత్రలో ఒక నాయకుడి కేసుల్లో ఇన్ని జ్యువెలరీ కంపెనీల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పద్మావతి జ్యువెలరీ దగ్గర అంటండి 107 కోట్ల బంగారం కొన్నారంట. తాయిల్ జ్యువెలరీ దగ్గర 85 కోట్ల బంగారం కొన్నారంట. ఈ బంగారపు రసీదులు పట్టుకున్నారు. కరెక్ట్గా ఇవాళ ఎన్నో తారీఖు, జూన్ 4, కరెక్ట్గా 2024 జూన్ 4న ఒక కారు గొల్లపూడి నుంచి ఒక 150 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాం హైదరాబాద్, జగ్గయ్యపేట దగ్గర కొట్టింది. వాడెవడో టీ తాగుతుంటే అను గుద్దింది, వాడికి కాలింది. వాడేమంటే పోలీసులకు ఫోన్ చేసి ఆ కారు నంబర్ చెప్పాడు. పోలీసులకి కారుకి మధ్య రేస్, ఆ కారును పట్టుకున్నారు. ఎక్కడ, నానక్రామ్ కూడా దగ్గర తెలియదు విల్లా. ఆ కారులో రసీదులు దొరికాయి, బంగారం కొన్న రసీదులు. ఒట్టి రసీదుల కోసం ఒక మనిషిని గుద్ది పారిపోయి వచ్చారు అక్కడి నుంచి. ఇంకా ఫైల్స్ ఉన్నాయి దాని నిండా. అంటే ప్రభుత్వం ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, ఫలితాలు వచ్చాయి, చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆ కారు ఎవరిది, వాసుదేవరెడ్డి, ఆ బేవరేజెస్ కార్పొరేషన్ A2 వాసుదేవరెడ్డి అనుకుంటా. అతను ఇవాళ బంగారం ఆ విధంగా, మరి ఒక్క మ్యాన్షన్ హౌస్ ఆడే 200 కోట్లు బంగారం ఇచ్చాడంటే, మరి 30 బ్రాండ్లు 30 డిస్టిలరీల దగ్గర కొన్నారు, 200 వేసుకోండి, 6,000 కోట్లు అక్కడే మీకు కనపడుతుంది. 7.5 టన్నులు బంగారం ముందు. ఇది ఇప్పుడు 7.5 టన్ను అంటే మరి వాళ్ళ రేట్ ఎంత, 1,500 వేసుకోండి, కిలో 1,500,000 అక్కడే కనపడుతున్నాయి కదా. దగ్గర మీకు 13,000 కోట్లు 14,000 కోట్లు. మీరేదో 220 కోట్ల రూపాయలంట, 250 కిలోలంట, ఇప్పుడు పెరిగిన బంగారం రేట్ల ప్రకారం 500 కోట్ల రూపాయలంట అంటే చెప్తున్నా. బంగారం 7,500 కోట్లు అయితే మరి మేడం గారి దగ్గర ఉన్న ప్లాటినం ఖరీదే 30,000 కోట్లు ఉంటుంది కదా సార్. అసలు ప్రధాని మోడీ ఇప్పుడు అసలు మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు, మీరు బంగారం కొనుగోలు సంవత్సరం ఆపేయండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఫారెన్ ట్రిప్స్ తగ్గించుకోండి అని అంటున్నాడు. ఆయన చేయాల్సిన పని ఏంటి, తెలంగాణ మీద రైడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఆయన కొట్టాల్సిన గోల్డ్ మైన్ కొట్టాడు అనుకోండి, ఇంకా అవసరమా, అసలు పొదుపు చర్యలు అవసరం ఉంటాయా ప్రభుత్వానికి? అంటే ఇవాళ ఆ బంగారం, ఈ ప్లాటినం, మరి ఈడీ లేకపోతే ఐటీ మరి ఇప్పటికైనా బయటకు తీస్తాయా? జాతి సంపద ఇది, ఇదేంటిది, ఇది దేశ సంపద, ఇది జనం రక్తం, ఇది జగన్మోహన్ రెడ్డి ధనదాహం. ఇవాళ మద్యం కుంభకోణం అన్నాడు ఎవరు, మాణిక్యం ఠాగూర్ ఆ రోజు ట్వీట్ ఏమని పెట్టాడు, దీని వెనక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆయనే చెప్పాడు కదా, దీని వెనక మాస్టర్ మైండ్ ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, మిసెస్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్న ఆ మాటల్లో మీకేం కనపడుతుంది? సరే, జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు సిబిఐ పట్టుకుంది, ఆస్తులను ఇక్కడే ఉన్నాయి. తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు పైన దోచుకుని టాంజానియా, మొజాంబిక్, జాంబియా దేశాల్లో బంగారం, ఇదేమంటే ఇనుప ఖనిజం, బొగ్గు, మూడింటి మీద 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి సుమారుగా 150,000 ఎకరాలు కొన్నాడు సార్ ఆ 3 దేశాల్లో. మిగతా రెడ్డి గ్లోబల్స్ ఇవన్నీ కాకుండా, కాంట్రాక్ట్లు, ఈ మైన్స్ అని కాకుండా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైన్స్ కాకుండా జగన్ రెడ్డి సొంతం గోల్డ్, ఐరన్ ఓర్ మైన్స్, గోల్డ్, వజ్రాలు గనులు, బొగ్గు గనులు, ఈ 4 మీద 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. పెడితే ఏముంది, ఆయన అసలు దీవులే కొన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎవరో స్వామీజీ ఎవడో ఉంటాడు, ఆయన అసలు ఒక దేశం కొనేసాడనో ఏదన్నారు అప్పట్లో, నిత్యానంద స్వామి. లండన్ పక్కన ఎక్కడో ఆ దీవి పక్కనే దీవి కూడా కొనుక్కున్నాడని, మోహన్ రెడ్డి ఒక దీవి కూడా కొన్నాడని, అక్కడే బ్యాంక్ పెట్టాడని. ఏదైనా ఇతను మాత్రం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అవినీతి ఖండాంతరాలు వ్యాపించింది.
దేశాంతరాలు కాదు, ఖండాంతరాలు దాటిపోయింది. అటు అమెరికా, ఇటు యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, మొత్తం ఇవాళ ఖండాలుగా ఎక్కడ చూసినా జగన్ అవినీతి విశ్వరూపం. అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా జగన్ రెడ్డి నేరాల చట్టం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది, పరిశోధన చేస్తుందండి సార్. ఎట్టా నేరాలు చేశారు, భవిష్యత్తులో మిగతా వాళ్ళు చేస్తే ఎలా పట్టుకోవచ్చు మనం అని చెప్పి పరిశోధన చేస్తాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలకు అదే సబ్జెక్టు. అదే ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు ఆక్స్ఫోర్డ్లో కానీ లేకపోతే స్టాన్ఫోర్డ్లో కానీ. అప్పట్లో ఏంటి ఏమని వచ్చారు, ఇప్పుడు క్విడ్ ప్రోకో 1.0లో అక్కడెక్కడో భారతదేశం, ఆ ఊళ్ళో ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అవినీతి విధానం సృష్టించాడు. క్విడ్ ప్రో కో, నీకెంత నాకెంత. ఆ పిల్లలు ఏది ఇప్పుడు IBM అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక పాఠ్యాంశంగా మారిందని కదా. అమెరికా యూనివర్సిటీలో పాఠ్యాంశంగా మార్చి అక్కడ బోధన చేస్తా ఉంటే అదే అమెరికాలో ఉన్న ఆట ఈయన ఆహ్వానించిందంట, ఆట కార్యక్రమాలకి రమ్మని చెప్పి. ఈయన వస్తాను రాను అని చెప్పకుండా ఏదో ఆయన శుభాకాంక్షలు చెప్పాడంట. అంటే ఆటా సభ్యులు ఈ దగ్గర నేర్చుకుందామని చెప్పి రమ్మన్నారా, లేదంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకి తెలియకి దుర్మార్గాలు రమ్మన్నారంటారా? అంటే ఇప్పుడు వస్తాను రాను అని చెప్పకుండా శుభాకాంక్షలు పంపాడు అంటే ఆయన వస్తాడో రాడో డిసైడ్ చేయాల్సింది ఆయన కాదు, అమెరికన్ పోలీసులే, మేడం కాదు. ఆయన ఒక చోట నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే ఎంతమంది అనుమతులు కావాలా? మరి అక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్పోల్ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అనుకుంటారు. అక్కడ ఏదో కేసు నడుస్తున్నట్టుంది అమెరికాలో. అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో ఏది ఇప్పుడు అదేదో పెద్ద స్కామ్ ఉంది కదా, విద్యుత్కు సంబంధించి ఒక పెద్ద చేటభారతం రాశారు. దాంట్లో ఏది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దగ్గర 1750 కోట్లు మరి లంచం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డికి లంచం వేయడం కోసం అమెరికన్ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారంట. అసలు ఎప్పుడన్నా చూసారా? అసలు ఎక్కడన్నా చూసారా? లంచం ఉండక మళ్ళీ అప్పు. మనం మొన్నటిదాకా ఏమనుకున్నామంటే ఎవరో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నారు అని అన్నారు. అంటే వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ తీర్చుకుంటారు. లంచం ఇవ్వడం కోసం బ్యాంకులో అప్పు ఏంటండి? అందుకే లండన్ వెళ్తున్నాడు కానీ కూతురు దగ్గరికి, ఇంకో కూతురు దగ్గర అమెరికా వెళ్ళలేకపోతున్నాడు ఈ భయంతోనే. ఏదైనా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అతను భయపడుతున్నాడు, అతను చూసి జనం భయపడుతున్నారు, వైస్ వర్స. మొత్తం అంతా భయమే. ఏది జగన్ చుట్టూ భయం, జనం చుట్టూ భయం. జగన్ జనాన్ని కాటేస్తాడని జనానికి భయం, జనం నన్ను ఎక్కడ కొట్టి చంపుతారో అని జగన్కి భయం. జగన్ అంటే జనానికి భయం, జనం అంటే జగన్కి భయం, మేడం అంటే అందరికి భయం. మేడం దగ్గర ఉన్న ప్లాటినం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి. జగన్ దగ్గర ఉన్న గోల్డ్ బయటపడుతుందా, మేడం దగ్గర ఉన్న ప్లాటినంని ఈడీ పట్టుకుంటుందా, వేచి చూద్దామంటూ విశ్లేషిస్తూ అనేక విషయాలు మనతో పంచుకున్న DVS గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.